శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయం నుండి ఈవేళ మనం 6-7 శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాగ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇందు మొదటి శ్లోకమున సాధకుడు అనుసరించవలసిన పద్ధతిని, రెండవ శ్లోకమున దాని యొక్క అఖండ ఫలితమును భగవానుడు తెలియజేసిరి. ఆ పద్ధతి ఏదేనినా ఒకటి సమస్త కర్మములను భగవంతునకు సమర్పించుట, రెండవది వారినే పరమగతిగా నమ్మి ఎన్నుకునుట లేక వారి ఎందే చిత్తమును నెలకొల్పుట, అనన్య భావముతో ఏకాంత భక్తితో అట్టి పరమాత్మను ధ్యానించుట. ఈ ప్రకారము భక్తితో తన్ను ఉపాసించు వారలను సర్వేశ్వరుడు జనన మరణ రూపమగు ఈ సంసార సాగరము నుండి లెస్సగా ఉద్ధరించదనని పలుకిరి. కావున ఎట్టి మహత్తర ఫలితము భగవద్ ఉపాసకులకు లభించుచున్నది. భయంకరమై మరణ రూపమైనటి సంసార సముద్రమున మునిగి తేలుచూ నానా యాతనలను పొందుతున్న ఈ జనానికమునకు ఇట్టి వాక్యము ఎంతటి విశ్వాసమును కలుగజేయగలవు. కావున అనాది కాలము నుండి సంసార రూపమగు ఈ ఘోర విపత్తునందు తగులుకొని బద్ధుడై పునరపి జననం పునరపి మరణం అనునట్లు కాలచక్రమున ఘోర విపత్తునందు తగులుకొని బద్ధుడై జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిభ్రమించు అల్లాడిపోవుచున్న జీవునకు భగవత్ప్రాప్తులకు ఈ వాక్యమును సంజీవి వంటివి యగును. ఇక్కడ మనము గమనించాల్సిన సత్యం క్షుణ్ణంగా ఉంది ఈ రెండు శ్లోకాలలో. దీన్ని బాగా గమనించాలి. మునుగుచున్న వానికి నావ ఎట్టిదో, నీటిలో మునుగుచున్నటువంటి వాడికి నావ ఎటువంటిదో, సంసార దుఃఖ బాధితునకు భగవంతుడు అట్టివారు. ఎంత గొప్ప సముద్రమైనను ఒక చిన్న నావచే దాటబడినట్లు భక్తియను తెప్పచే సంసార సముద్రమును దాటవచ్చు. మిమ్ములను తప్పక లేవనెత్తెదను అని సముద్ధర్త అని భగవానుడు కరుణతో పలుకుతున్నాడు. అయితే ఎవరు హస్తమును పైకి చాచి వారి అనుగ్రహమును వాంఛించుదురో అట్టి వారిని లేవనెత్తుదురు గాని తక్కిన వారిని కాదు. ఎవరు వారిని గూర్చి చింతింపరో ధ్యానింపరో అట్టి వారి యుద్ధరణమును గూర్చి వారు పట్టించుకొనరు. వారి దుఃఖ సాగరమున ఇంకెంతయో కాలము తిరుగాడవలసి వచ్చును. జీవుడు తాను చేయవలసిన దానిని చేసినచో భగవంతుడు తాను గావించవలసిన సముద్ధరణమును తాను గావించును. కాబట్టి విగ్గుడగువాడు తాను అనుభవించుచున్న సంసార సాగర నిమజ్జన రూప ఘోర విపత్తును గుర్తిరిగి మరణాది బాధలను సంపూర్ణముగా తొలగించుకున్నటకై భగవానుని వెంటనే భక్తిపూర్వకముగా సేవించవలెను. భవరోగ నివాసమును అది సముచిత భేషజయం. కావున ఏతు అని చెప్పినందువలన ఎవరైనను సరే జాతి మత కుల భేదము లేక భగవంతుని ఆశ్రయించి తరింపవచ్చునని స్పష్టమవుతున్నది. సర్వాణి కర్మాణి అనుటచే ఏవియో కొన్ని కర్మలను సమర్పించుట కాదని, తాను చేయు సమస్త కర్మలను ఈశ్వరార్పణము గావింపవలెనని భావము. అనన్యేనైవ యోగేన ఎంతవరకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మున్నగు అనేక యోగములను చెప్పి
ఇప్పుడు ఒక క్రొత్త యోగమును భగవానుడు లేవదీశాను, అది అనన్య యోగము. ఇది ప్రత్యేకముకు ఒక యోగము కాకున్నను అన్ని యోగములతో ఇది చేరినని అవి రాణించును. ఏ యోగమైనను అనన్య చిత్తముతో ఆచరించినచో మాత్రమే మనకు ఫలము సంపూర్ణముగా ప్రాప్తించును. చింతనలు దృశ్య సంకల్పములు మనస్సునకు రానియక కేవలము పరమాత్మ వస్తు ఒక్కదానిని చింతించుచుండవలెనని దాని భావము. మాం జాయంత ఉపాసతే మాముపాసతే అని చెప్పక ధ్యాయంత అని కూడా దానిని చేర్చుట వలన సామాన్యము ఉపాసన కంటే అర్ధభావనతో గావింపబడు ఉపాసనయే శ్రేష్టతమని, అది అవలంబనీయమని బోధించున్నట్లయినది. మంత్రజపము చేయునప్పుడు మంత్రోచ్చారణతో పాటు మంత్ర అర్థమును కూడా ఎట్లు భావించవలెనో అట్లే భగవంతుని ఉపాసించునప్పుడును వారి స్వరూప స్వభావములను బాగుగా చింతన చేయవలెను. తత్ర ప్రత్యయైకతానత తత్ర ప్రత్యయైకతానత ధ్యానం అను పతంజలి యోగ సూత్రమి భావనని తెలుపుతున్నది. సముద్ధర్త ఉద్ధర్త అనేగాక సముద్ధర్త అని పేర్కొనడం వలన అట్టి భగవద్ ఉపాసకులను తాను లెస్సగా తాను మొత్తాన్ని ఉద్ధరిస్తానని భగవానుడు తెలిపినట్లయినది. మృత్యు సంసార సాగరాత్ సంసారమును సముద్రమునకు పోల్చి చెప్పిరి. సముద్రము వలె భయంకరమై కామాది దుష్ట జల జంతువులతో కూడి అపారమై ఉండుట వలన ఆ ప్రకార అది సాగరమునకు పోల్చి చెప్పబడినది. అయితే అనేకులు సంసార సుఖములు మహా ఆనందకరములని అనుకోవచ్చు, కానీ సంసార స్థితి అభిలషణీయమని పలుకుచుందురు. అజ్ఞానము వలననే వారట్లు చెప్పుచుందురు. సంసార స్థితి యొక్క వాస్తవ స్వరూపము వారికి ఇంకను తెలియలేదని అర్థం. దాని యథార్థ రూపమును భగవానుడి చెట బయట పెట్టిరి. అది మృత్యు సంసారమని వారు వర్ణించిరి. అనగా మరణ రూపమైనది, పుట్టుక చావులతో కూడినది అని భావము. కాబట్టి ఈ మృత్యు సంసార తగుల్కొనిన జీవుడు అమరత్వ సిద్ధికై అమృత స్వరూపుడగు భగవానుని సచ్చిదానంద ప్రభువును తప్పక ఆశ్రయించవలసి ఉన్నాడు అని చిరాత్ అని చెప్పుట వలన భగవద్ ఆశ్రయముచే జీవుడు శీఘ్రముగా విముక్తి నొందగలడని తెలియచున్నది. దృష్టాంతము గజేంద్రుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ద్రౌపది వీళ్ళందరూ కూడా భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వారే. ఈ సంసార స్థితి ఎట్టిది అంటే సముద్రము వలె భయంకరమైనది, అపారమైనది, మృత్యురూపమైనది, జనన మరణములతో కూడినది. దాని నుండి తప్పించుకునుట ఎట్లు అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవంతుని ఆశ్రయించినచో అతడే ఆ సంసార సాగరము నుండి జీవుని సమర్థించునను భావము ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. భగవానుని ఏ ప్రకారం ఆశ్రయింపవలెను అన్నప్పుడు సమస్త కర్మలను భగవానుని కర్పించి అతనినే పరమగతిగా భావించి చిత్తమున అతని ఎందే నెలకొల్పి అతనినే చింతింపజేయుచు ధ్యానించుచు ఉపాసించవలెను అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.